హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మా 13th వెడ్డింగ్ యానివర్సరీ, అందుకని చీరాల బీచ్ కి వెళ్తున్నాము. సో మార్నింగ్ 7 కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 2 అయింది. ఇంకొక 1 అవర్ లో రీచ్ అవుతాం. 7:45 6 అనుకున్నాము. సరే మరి అంత పొద్దున్నే నైట్ పడుకునేసరికి లేట్ అయింది. 6 అల్లా 7 అయింది. 7 అల్లా 7:45 అయింది. లేట్ నడుస్తుంది బండి. వెళ్ళిపోతాం ఇంకో 1 అవర్ లో. మళ్ళీ బీచ్ లో కలుద్దాం. బాయ్. Nice. Hello. Hello. ఈ ప్లేస్ చీరాలలో ఉన్న వి రిసార్ట్స్ అన్నమాట. చాలా కొత్త ప్రాపర్టీ. రూమ్స్ కానివ్వండి, గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా బీచ్ ముందర ఉండదు, కానీ జస్ట్ ఒక 200 మీటర్స్ అవే అనమాట. జస్ట్ ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హాయ్, ఏంటి ప్లాన్ ఇప్పుడు? ఒక క్విక్ న్యాప్ తీసుకుని Beach or pool? First, beach. Okay. we'll decide. అదే డుక్కి అంటే. ఎలా డుక్కి? హెడ్ కూడా రా. హెడ్ లోపల మొత్తం ఎయిర్ కూడా వదిలే, పెట్టాలి. డ్రైయర్ తెచ్చాను. డ్రైయర్ తెచ్చాను. 3, 2, 1. Oh my god. Hi Shida. What is this? Hot. To you. And see this trick? I'll show you 2 tricks, okay? Okay? First one is it's like a wave. Okay. And second one is Okay. Enjoy. ఈ బాన్సాయి చెట్టు ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ చైనా నుంచి వస్తాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మా 13 years ఆఫ్ టుగెదర్నెస్ ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం రెగ్యులర్ లైఫ్ నుంచి బ్రేక్ కూడా కావాలని కొద్దిగా దూరం వచ్చాము. hello daddy, mommy. అషిరాతో పాటు శైలు కూడా చిన్నపిల్ల అయిపోయింది చాలాసేపు. శైలు ఏమో ఇలా చిన్నపిల్లల ఆటల్లో, నేనేమో స్విమ్మింగ్ పూల్లో. అషిరా ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ ట్రిప్. 7 hours పట్టిందండి రావటానికి హైదరాబాద్ నుంచి. కాకపోతే గేమ్స్ ఆడుకుంటా వచ్చాము. అస్సలు టైర్డ్ అనిపించలేదు. మన బిజీ లైఫ్లో నుంచి
అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ కోసం ఒక 2 రోజులు పక్కకు తీసి ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్షణాలే మనకి లైఫ్ అంతా గుర్తుండిపోతాయి. ఎక్కడో ఎగ్జాటిక్ లొకేషన్కి వెళ్ళి వేలకు వేలు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టమని కాదు, ఎక్కడైనా సరే ప్రైవసీ ఉండి మన బడ్జెట్లో వెళ్ళి రాగలగాలి. నేను చాలామందిని చూశానండి, ఏమనుకుంటారంటే 24 గంటలు డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత ఆస్తులు కూడబెట్టాలి, పిల్లలకి ఎంత ఆస్తి అమర్చాలి, ఇదే ధ్యాసలో అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలోనే మర్చిపోతారండి. వీళ్ళు అనుకునే అన్నీ చేసే లోపల వయసు అయిపోతుంది, ఓపికలు ఉండవు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సో అందుకనే మేము ఎప్పుడు ఛాన్స్ వచ్చినా మా మెమరీస్ కలెక్షన్కి బయలుదేరుతాము. దాని తర్వాత డాడీ నాకు కొంచెం ట్యూబ్తో స్విమ్మింగ్ నేర్పించారు. ఇక్కడ ఇలా చాలా కనిపిస్తున్నాయి. లెట్స్ సీ. అక్కడ ఉన్నారు ఫార్మర్స్. ఇంకా ఒకదాని పక్కన ఒకటి వస్తూనే ఉంటుందా? చాలా బాగుంది. ఈ పూల మొక్కల్ని చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చాలా పొలాల్లో ఇలా వేసుకోవటం చూశాను. జనరల్గా రైతులు ఇలా వేసుకోరు. అసలు సంగతి ఏంటో కనుక్కుందాము, మనం కూడా 2 మొక్కలు తీసుకుందామని బయలుదేరాను. ఇలా కాలువ పక్కన గట్ల మీద వేసుకున్నారనమాట ఈ మొక్కలు. ఇక్కడున్న ఈ పెద్ద అయిన వాళ్ళ తాతల వాళ్ళు వేసారంట ఈ మొక్కలు. అయితే ఇంతకీ ఈ కాలువ గట్ల మీద ఉన్న మట్టి జారకుండా ఉండటానికి ఈ మొక్కలు వేసారంట. ఇది కింద బల్బ్ ఉండి స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట అక్కడ ఉన్న ఏరియాని, అందుకనే వేసుకున్నారు. నెక్స్ట్ రోజు విజయవాడ వెళ్ళాము నా ఆఫీస్ వర్క్ మీద. అక్కడ డిన్నర్కి ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్కి వెళ్ళామండి. అవర్ ప్లేస్ అంటారు. కిడ్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్. ఇక్కడ పెట్స్ చాలా ఉన్నాయి. గనిపిక్స్, హ్యామ్స్టర్స్, మకావ్స్. అసలు 3-4 కలర్స్ ఉన్నాయండి మకావ్స్లో. ఎంత బ్యూటిఫుల్ బర్డ్ అండి మకావ్. అసలు నేనైతే ఒక 10 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను చిన్నపిల్లోడిలాగా. మనం నేచర్ లవర్స్ కదా, గ్రీనరీగా ఎంజాయ్ చేస్తాం కానివ్వండి, ఇలా వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాం కానివ్వండి. ఇలా కేజ్లో బంధిస్తాం, కొద్దిగా చూస్తానికి ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఇలా బంధించారు కాబట్టి అసలు చూడగలుగుతున్నామేమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. మొత్తానికి మా యానివర్సరీ చీరాలలో ఇలా స్పెండ్ చేశాము. ఈ వీడియో కొద్దిగా గార్డెనింగ్ కాకుండా ఇలా చూపెట్టామండి. ఫస్ట్ టైము ఏదో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో చేసి చూపెట్టాము. రండి ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మా పని అయిపోయింది. ఎన్నింటికి వచ్చాము? 11:30కి వచ్చాము. 2 గంటల్లో 2 hours ఏదో అంటారు 2 hours 6 hours లాగా ఉంది. ఓర్ బాబో, ఈ సమ్మర్స్ కన్నా ఘోరంగా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది అన్న సిగ్నల్ ఇది. ఈవిడికేమో ఒక చొక్క చెమట కూడా రాలేదు. నా పరిస్థితి చూడండి, ఈకలు పీకిన కాకిలాగా అయిపోయింది. కాకి ఈకలు పీకేస్తే ఎలా ఉంటుంది? 15th గ్రాండ్ నర్సరీ మేళా అయిందండి నెక్లెస్ రోడ్లో. ఇది కంటిన్యూస్గా 4th టైం వెళ్ళాం మనము. ప్రతి గార్డెనర్కి నర్సరీ మేళా ఎప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు వెళ్దామనే ఉంటుందండి. ఎప్పట్లాగానే చాలా బాగా పెట్టారండి నర్సరీ మేళా. మన ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చి ఇలా కౌంటర్స్ పెడతారు, ప్లాంట్స్ డిస్ప్లేకి పెడతారు. ఈ వీడియోలో అంత డీటెయిల్డ్గా టూర్ ఏం చూపించట్లేదండి, ఎందుకంటే లాస్ట్ టైం చేశాం కదా. మీరు ఆ వీడియో చూడలేదంటే పైన ఐ బటన్ని క్లిక్ చేసి అసలు నర్సరీ మేళాలో ఏమేం పెడతారు, ఎలా ఉంటుందో చూడండి. ఈసారి మాకు నర్సరీ మేళా ఇంకొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే ఇక్కడ సిటీజీ మీట్ కూడా అటెండ్ అయ్యాము.
ఇక్కడ సరోజా గారిని కూడా కలవటం జరిగింది. మిద్దె తోట వారందరూ ఇలా సిటీజీ గ్రూప్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా జరిగే మీట్స్కి వచ్చి వాళ్ళు ఇచ్చే హై ఈల్డ్ సాప్లింగ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకుని వెళ్తారు. అయితే ఈసారి ఆశీరాన్ని తీసుకురాలేదు, కానీ ఇక్కడ నుంచి ఏమేమి కావాలో తన లిస్ట్ రాసిచ్చింది. ఇంకా అదే షాపింగ్లో ఉన్నాం ఇప్పుడు. సరే అండి, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.